నేపాల్ టిబెట్ సరిహద్దులోని హిమాలయ ప్రాంతంలో బుధవారం సంభవించిన జలప్రళయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. హిమనీ నదం చర్యల విరిగిపడి నదిలోకి కూలడంతో ఒక్కసారిగా వచ్చిన ఆకస్మిక వరదలకు గ్రామాలు, పట్టణాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ ఘోర విపత్తులో ఇప్పటి వరకు నేపాల్, టిబెట్లలో కలిపి 165 మందికి పైగా మరణించగా వందల మంది గల్లంతయ్యారు. వీరిలో పెద్ద సంఖ్యలో విదేశీ పర్యాటకులు ఉన్నారు. ఆగస్టు 26న లెంతీ నదిలో భారీగా మంచురాళ్లు, బురద కూలిపోవడంతో కేవలం 30 నిమిషాల్లో నీటి మట్టం 9 మీటర్ల వరకు పెరిగింది. ఈ వరద ప్రవాహం బోటే, కోషి, త్రిశూలి నదుల ద్వారా దిగువ ప్రాంతాలకు వేగంగా చేరింది. దీంతో రస్వా, నువాకోట్ జిల్లాలోని స్యాప్రువేసి, బేత్రావళి వంటి పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సహాయక చర్యల సందర్భంగా తీసిన ఏరియల్ వీడియోలలో గ్రామాలు, మార్కెట్లు పూర్తిగా బురద దిబ్బలుగా మారిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు, వంతెనలు, రోడ్లు, జల విద్యుత్ కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గల్లంతైన వారిలో 100 నుంచి 140 మందికి పైగా భారతీయ పౌరులతో పాటు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, మలేషియాకు చెందిన పర్యాటకులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేపాల్ సైన్యం హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టి భవనాలపై, శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. సరిహద్దుకు ఇరువైపులా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరద ప్రభావం కారణంగా ఉత్తర భారతదేశంలోని కొన్ని నదీ పరివాహక ప్రాంతాల్లోనూ అధికారులు అప్రమత్తత ప్రకటించారు.